షిర్డి గ్రామంలో వేప చెట్టు క్రింద బాలుని రూపములో సాయిబాబా భూమి మరియు ఆకాశం తన తల్లిదండ్రులని వాటి ఓడిలో సాయిబాబా ప్రత్యక్షమైనారు. సాధువులకు ఏ జాతి ఉండదు. దయ, క్షమ, శాంతి ఇవే సాధువుల ధర్మం. దీనులపాలిట ప్రేమసాగరంలాగా సాయిభక్తుల కొరకు ఈ ప్రపంచంలో ప్రత్యక్షమైనారు. అందరికీ దేవుడు ఒక్కడే. ఇది సాయిబాబా మాట. సాయి మంత్రం శ్రద్ధ, సహనం. ఎవరైతే భక్తి, శ్రద్ధ, ధైర్యంతో ఉంటారో వారికి సాయి తప్పక సహాయపడతారు. రేపటి కోసం మరచిపో, ఈ రోజు కోసం బ్రతుకు అన్న సత్యం సాయి మాట. మనలో ఉన్న ఆత్మ యొక్క శబ్దం ధ్యానం పెట్టి సాధన మార్గాన్ని అవలంబించాలి. సాయిని భక్తితో ధ్యానించాలి. భగవంతుడిని బయట వెతకనవసరం లేదు. మన మనస్సునందు నివసిస్తున్నారు. ఎవరైతే బాబాని నిర్మలమైన మనస్సుతో, భక్తిశ్రద్ధలతో కొలుస్తారో వారికి సర్వవిఘ్నములు మరియు దుఃఖములు దూరం అయి సర్వసుఖాలు కలుగుతాయి. ఎవరైతే సాయిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారో వారి కోరికలన్నీ సాయి తీరుస్తారు. ఎవరైతే సత్యమార్గాన్ని అనుసరిస్తారో వారు సత్ఫలితములు పొందుతారని బాబా చెప్పెను. ఎవరైతే భక్తితో బాబాను శరణువేడుకొంటారో సాయి వాటి బాధల నుండి విముక్తులను చేస్తారు. ఎవరు ఏ రూపంలో కొలుస్తారో వారికి ఆ రూపంలో దర్శనము ఇస్తారు. ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారికి బాబా సహాయపడతారు. మనస, వాచ, కర్మణా నన్ను ధ్యానించినవారి రుణము నా మీద ఉంటుంది. ఎవరైతే సాయి బాబాను భజిస్తారో వారికి భేదభావాలు ఉండవు. ఓం సాయి రామ్.